US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు ఆనాడు మహాత్మా గాంధీ. అయితే ఆ గ్రామాలు పట్టుకొమ్మలుగా ఉండాలంటే ఆ గ్రామాల్లో ఉన్న మొదటగా ప్రథమ పౌరుడు కూర్చుండే స్థలం బాగుండాలి. గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పడ్డాయి. ఆ గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం ఎంతవరకు వచ్చాయి? అసలు గత ప్రభుత్వము గ్రామ పంచాయతీల ఏర్పాటులో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని సూచించాయి. ఎంతవరకు గ్రామ పంచాయతీల నిర్మాణం జరిగింది, ఏ దశలో ఉన్నాయనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేకతను చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు జరిగాయి. గత ప్రభుత్వము నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రతి నూతన గ్రామ పంచాయతీ నూతన భవనాలు నిర్మించాలని ఆనాడు శ్రీకారం చుట్టింది. అయితే నూతన భవనాలు పూర్తి స్థాయిలో చివరి దశకు భవనాల నిర్మాణం అయితే జరగలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పడి అందులో కొత్త గ్రామ పంచాయతీలే కానీ అదేవిధంగా పాత భవనాలు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వము నిధులైతే విడుదల చేసింది. పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయో చూసుకోవచ్చు. ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం దేవనగర్ క్యాంపులో ఉన్నాం. ఇక్కడ నూతనంగా అయితే కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఈ నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇది చూడవచ్చు, నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ భవనం ఇది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక పాడుబడ్డ రేకుల బంగ్లాలో దానికి ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అయితే ఒక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తంగా 170 గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మొత్తంగా అందులో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా 63 కొత్తగా ఏర్పడిన ఒక భవనాల నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చూసుకుంటే నిధులు మంజూరైనవి మాత్రం 55 మాత్రకి నిధులు మంజూరైనవి. పూర్తయినవి మాత్రం 16 గ్రామ పంచాయతీలే పూర్తయినాయి. ఇప్పటికీ పూర్తిగాని గ్రామ పంచాయతీలు 35 గ్రామ పంచాయతీలు ఒక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇంకా పునాది దశలోనే కొన్ని మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి కానే పరిస్థితి అయితే నెలకొంది. 6 ఏళ్లుగా అప్పటి ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గ్రామ పంచాయతీలు అద్దె భవనాలు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలల భవనాలని గ్రామ పంచాయతీలు ఉండడం అయితే పాలక వర్గం మాత్రమే. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు సిద్ధమవుతుంది. అదే కోణంలో స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రథమ పౌరుడు గ్రామంలో కూర్చుండే ప్రథమ పౌరుడికి అయితే భవనం అవసరం ఉంటుంది. ఆ భవనంలో కూర్చోవాలంటే అద్దె భవనాల్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలక వర్గాలు దానికి అందరికి సంబంధించిన అధికారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి, సొంత భవనాలు లేక ఎక్కడ కూర్చోవాలనే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఈ 100కు పైగా గ్రామ పంచాయతీలు అయితే ఏర్పాటు జరిగింది. 100కు పైగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు జరిగినప్పుడు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణము పూర్తి స్థాయిలో జరగలేదు. దానికి భాగంగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ గ్రామ పంచాయతీల భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వము గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పినప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రథమ పౌరుడు కూర్చోవడానికి ఇబ్బందులు అవుతున్న పరిస్థితుల్లో గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకుంటాడు? ఆ గ్రామం అభివృద్ధి కావాలంటే తను కూర్చుండే సీటు, తనకు ఉండే నీడ అయితే ముఖ్యం అవసరము. ఖచ్చితంగా అద్దె భవనాలు ఉండడం వల్ల గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటా అనే కోణంలో కూడా చర్చాంశమే అవుతుంది. ఏదేమైనప్పటికీ త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి కేంద్రీకరించి నూతన భవనాలు, పెండింగ్లో ఉన్న భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలైతే కోరుతున్నారు. మొహమ్మద్ యూసుఫ్ నా పేరు, దేవనగర్ గ్రామం. మా గ్రామంలో జీపీ జనాభా వచ్చేసి 817, ఓటింగ్ 550 వరకు ఓట్లు ఉంటాయి. మా గ్రామానికి ఒక సంవత్సరం కిందటనే జీపీ బిల్డింగ్ శాంక్షన్ అయింది ఎన్ఆర్జిఎస్ కింద. కాకపోతే కాంట్రాక్టర్స్ ఎవరు జీపీ ఎన్ఆర్జిఎస్ కాబట్టి కట్టడానికి ముందుకు రావడం లేదు. కావున మన ఇప్పుడున్న ప్రభుత్వానికి మా యొక్క గమనిక ఏంటంటే సిడిపి ఫండ్ నుంచి కానీ లేకుంటే ఇతర ఏదైనా ఫండ్ నుంచి ఇస్తే ఎవరైనా వేరే కాంట్రాక్టర్స్ కట్టడానికి ముందు వస్తారని ఆలోచన చేస్తున్నాం. కావున ఈ మన ప్రభుత్వం మాకు సిడిపి నిధులు లేదా ఇతర నిధుల నుండి జీపీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ ఉంది, దాంట్లో రెంట్కి ఉంటున్నాం. మరి మా పాత బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం శిథిలావస్థానికి చేరింది. మీరు వెనుక చూడవచ్చు. కానీ గవర్నమెంట్ ఎలాంటి ఇప్పుడు ప్రతిపాదనలు కూడా ముందుస్తలేవు. మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా నిధులు లేవు. కావున గ్రామ పంచాయతీ కూడా నిధులు ఇస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. మాది డిచ్పల్లి మండల్ దేవపల్లి గ్రామ పంచాయతీ. మనది సుద్దపల్లి నుండి కొత్తగా మొన్న
2018లో వేరైంది. 2019 నుంచి ఎలక్షన్లు అయిపోయినాయి. మొన్న మనకు ఒక రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరైంది. మనకు ముఖ్యంగా మంజూరైంది కానీ కట్టడానికి భూమి స్థలం లేదు. ఒకటి కాంట్రాక్టర్ లేక అది ఆగిపోయింది. మొన్న రీసెంట్గా మేము మా ఎంపీడీఓ గారికి మాకు భూమి కేటాయించాలని, మళ్ళీ కాంట్రాక్టర్ ఉంటే దాన్ని పురమాయించి తొందరలోనే కంప్లీట్ చేయాలని మనము ఒక ప్రపోజల్ కూడా ఇచ్చినామండి. 2011 ప్రకారము 364, కానీ ఇప్పుడు ప్రస్తుతము 550 ప్లస్ ఉంటుంది. 550 ప్లస్ ఉంటుంది. చిన్నదే కానీ మనకి రకరకాల ఆస్తా పోతూ ఉంటారు. అక్కడ కొందరు అటు బయట ఉంటారు, కొందరు ఇక్కడ ఉంటారు. చిన్నది ముఖ్యంగా మనకు ఫండ్స్ ఎక్కువ ఉండవు. సుద్దపల్లి నుండి వేరైంది కాబట్టి చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఫండ్ లేదు. కానీ మనకు మంచి హైవే, నేషనల్ హైవే ఉంది, కమర్షియల్ ప్లేస్ ఉన్నాయి. మాకు మంచి ఆ భూమి చూపించి మాకు చేస్తే మనం అది కాంట్రాక్టర్ కూడా ముందటికి వస్తే మనం జీపీ కట్టుకోవచ్చు అండి. ఆల్రెడీ మనము ఇప్పుడు ఇక్కడ ఒక 10% ల్యాండ్ ఉంది, అక్కడ కూడా ఒకటి ప్రపోజ్ చేసుకున్నాం జీపీ కట్టడానికి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇటు మనకు నేషనల్ హైవే 44 పక్కన చెరువు పక్కన మనకు కొంచెం ల్యాండ్ ఉంటుంది, ఆ చెరువుది, అక్కడ కూడా కట్టడానికి మన ప్రపోజల్ పెట్టినాం. ఇక అక్కడ కానీ ఇక్కడ కానీ అదొకటి అవుతుంది. లేదంటే మనము వీళ్ళు కాంట్రాక్టర్ అది అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ కూడా సార్ చూస్తున్నారు, ఏఈ సార్, అయిపోతే తొందరలోనే వీళ్ళు స్టార్ట్. దానికి దాదాపుగా 12 నుంచి 20 లక్షల ఎస్టిమేషన్ ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చిన్న చిన్న విలేజ్లను, తండలను గ్రామ పంచాయతీలుగా ఏర్పరిచినారు. వాటికి నిధులు కూడా ఈజీఆర్ఎస్ కింద 20 lakhs చొప్పున ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేసినారు. కాకపోతే అవి నిర్మించుకోవడానికి మా విలేజ్లో మాత్రం స్థలం లేకపోవడంతో ఆ నిధులు అట్లనే మిగిలిపోయినాయి. కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి ఎక్కడైనా స్థలం చూపెట్టినచో మేము అక్కడ గ్రామ పంచాయతీని నిర్మించుకోవడానికి అవకాశము కల్పించాలని గవర్నమెంట్కు కోరుతున్నాము. మరియు ఇప్పుడున్న ఈ భవనము ఏదైతే ఉన్నదో అది వీడీసీ తరపున గతంలోనే కట్టుకున్నది. దానిలోనే ఇప్పుడు పరిపాలనను గ్రామస్తులు, పెద్ద మనుషుల మళ్ళీ సర్పంచు, సెక్రటరీ గారు అందరూ పరిపాలన ఇక్కడ నుంచే, అది పాత భవనంలో నిర్మాణం ఇప్పుడు సాగుతున్నది పరిపాలన. కాబట్టి కొత్తది మంజూరైంది కాబట్టి దానికి వెంటనే స్థలం చూపెడితే అక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం విలేజ్ తరపున. ఇది దేవపల్లి గ్రామము, డిచ్పల్లి మండలము, నిజామాబాద్ జిల్లా. మాకు స్థలము చూపెట్టి గ్రామ పంచాయతీని కట్టియాలని కోరుచున్నాం. విలేజ్ మాకు జీపీ శాంక్షన్ అయ్యి కూడా మస్తు రోజులు అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీపీ శాంక్షన్ అయింది. అప్పుడే జీపీలు చేసినప్పుడు శాంక్షన్ అయింది. కాకుండా మాది ఇది పాతది కమిటీ హాల్, పెద్ద మనుషుల కోసం అప్పుడు కట్టుకున్న దాన్నే జీపీగా మార్చుకుంటున్నాం. జీపీ శాంక్షన్ అయింది. జాగా ఎక్కడైనా చూపిస్తే కట్టుకొని డెవలప్ చేసి సర్పంచులు వాళ్ళు కూర్చోడానికి వీలుగా అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటున్నామని కోరుతున్నాం మీ ప్రభుత్వాన్ని. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.